హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి లేటెస్ట్గా మనకైతే అప్డేట్ అవడం జరిగింది అనమాట. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో తెలంగాణ హైకోర్టు సంబంధించి ఓన్లీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియో ఉంటుంది, ఆల్రెడీ వీడియో చూడండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే హైకోర్టు రికమెండ్ నోటిఫికేషన్ సంబంధించి మనకు స్టేట్ ఆఫ్ ద తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ అనమాట. అయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారండి ఈ నోటిఫికేషన్లో మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి మనకు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సండే రోజు ఈ మంత్ ఆగస్టు 30న 2026 ఆగస్టు 30 రోజు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి ఈ నెల 13 అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డ్యూరేషన్ వచ్చేసి 11 AM to 12 PM మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ టైం టేబుల్ గమనించండి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకు 10 AM to 11 AM వరకు అయితే ఎగ్జామ్ ఉంది. అలాగే హైకోర్టు సంబంధించి 13 ఎగ్జామ్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకు 29న ఎగ్జామ్ ఉంది, సాటర్డే రోజు. అది మనకు 10 to 11 ఉంది. ఇది మనకు హైకోర్టు సంబంధించి ఆఫీస్ సంబంధించి 11 to 12 వరకు 1 అవర్, అంటే 10 to 11, ఇది 11 to 12 1 అవర్ అయితే ఎగ్జామ్. టైం టేబుల్లో మార్పు అనేది ఉందన్నమాట ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి హైకోర్టు సంబంధించి. సో 11 నుంచి 12 వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్డ్ అంటే మీరు హ్యాండ్తో బబుల్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బబుల్ సిస్టమ్ ఉంటుంది. OMR బేస్డ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాదు. ఎన్ని మార్కులకు ఉంటుందంటే 45 మార్కులకు ఓన్లీ జీకే నుంచి మీ క్వశ్చన్స్ అడుగుతారు, జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఏ విధంగా హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా చెప్తాను, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇందులో హాల్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ టికెట్స్ లైవ్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 ఈ నెల 22వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. అది కూడా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ద వెన్యూ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద హాల్ టికెట్ అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ ద 22 ఆగస్ట్ 2026 ఆన్వర్డ్స్ ఫ్రమ్ హైకోర్ట్ వెబ్సైట్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీ యొక్క హాల్ టికెట్ని. సో చాలామందికి యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు, లేదా డిలీట్ అయిపోయి ఉంటాయి, లేదా మెసేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి ఉంటాయి, పొరపాటున కావచ్చు. సో మీ యొక్క మొబైల్లో మొత్తానికి అయితే మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోవచ్చు. 15-20% అయితే చాలామంది దగ్గర ఉండవు. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సార్, నాకు హాల్ టికెట్ యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు, నేను మర్చిపోయాను, మెయిల్ డిలీట్ అయిపోయింది, మెసేజ్ డిలీట్ అయింది, ఈ విధంగా చాలామంది కామెంట్ చేశారు. కాబట్టి సో మీ అందరికీ సమాధానం సంబంధించి ఒక వీడియో చేస్తాను. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది, ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. రేపన్నా ఈరోజు సాయంత్రం వరకు, లేదా మనకు 2-3 డేస్ తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తాను. నాకు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు, కొంచెం బిజీ ఉన్న ఆఫీస్ వర్క్లో. సో ఈ విధంగా నాకు ఫ్రీ ఉన్న టైంలో చేస్తాను. సో ప్రతి ఒక్క వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇది మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం టేబుల్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.